నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన జిల్లా వైద్య కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ. సివిల్ సప్లై హమాలీ కార్మికుల అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధం. కార్మికుల అణిచివేతలో గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాల్లో తేడా ఏమీ లేదు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక. జిల్లా అధ్యక్షునిగా సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా ఊదరి చంద్రమోహన్ గౌడ్ ప్రమాణ స్వీకారం. మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో బుధవారం 5వ వార్డు 18వ వార్డులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సులేమాన్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ, 18వ వార్డు కౌన్సిలర్ హఫీజా బేగం తాజుద్దీన్, ప్రొఫెసర్లు శ్రీకాంత్, సౌజన్య, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వైపు నుంచి యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ది NMC వీఆర్ కండక్టింగ్ ది ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అండ్ ద సూపర్విజన్ ఆఫ్ ప్రొఫెసర్ అండ్ HOD శ్రీకాంత్ సార్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య మేడం అండ్ అదర్ హెల్త్ వర్కర్స్ అండ్ హెల్త్ స్టాఫ్ అండ్ students of second year, 100 students of second year, we are conducting this program. We have started initially. ఇది మనం ఎవ్రీ 15 రోజులకు ఒకసారి చేస్తుంటాము. ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో దీంతో ఉచితంగా అందరికీ బీపీ చూడటం జరుగుతుంది, బ్లడ్ షుగర్ చేయటం జరుగుతుంది, హిమోగ్లోబిన్ అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము, మూత్రశాల పరీక్షలు కూడా చేసేస్తున్నాము. దానికి మెడికల్ చెకప్ చేసి వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లెట్స్ ఇవ్వగలుగుతున్నాము. తర్వాత ఫాలో అప్ కొరకు మనం మెడికల్ కాలేజ్లో కూడా చూస్తాము. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కండక్ట్ చేస్తాము. సో అందులో లోకల్ బాడీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో అందరికీ మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ సౌజన్యంతో మరి ఈరోజు ఈ ప్రాంతంలో ప్రోగ్రాంను కండక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ సార్, డాక్టర్ సౌజన్య మేడం, దీనికి మరి ముఖ్య అతిథులు ఈరోజు ఇచ్చేసినటువంటి డాక్టర్ సులేమాన్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రోగ్రాంను లాంచింగ్ చేసుకొని, అదేవిధంగా మరి ఈ ప్రాంత కౌన్సిలర్ హఫీజా సుల్తానా తాజుద్దీన్ గారు ఈ మరి ప్రోగ్రాంలో పాల్గొనడం, అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం మెడికల్ కాలేజీ మరి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇవాళ పేషెంట్ మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య ఎలా ఉంది తెలుసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకుంటున్నటువంటి ఇవాళ మన డాక్టర్స్కి, అదేవిధంగా డాక్టర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనిలో ఒక ముఖ్యమైన మరి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే డాక్టర్స్ ఒక పేషెంట్ను చూస్తూ ఉన్నారో మరి వాళ్ళు 3 సంవత్సరాల కూడా ఆ కుటుంబంలో ఎలాంటి ఆరోగ్య బాధలు కలగకుండా ఆ డాక్టరే వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
మరి సులేమాన్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ గారికి, సౌజన్య మేడం గారికి, మిగతా డాక్టర్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి మనకు వర్షాలు తీవ్రంగా పడుతున్నటువంటి సందర్భంలో మనకు సీజన్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నందున ఇలాంటి క్యాంపుల ద్వారా దాన్ని పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఇలాంటి క్యాంపును పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా ప్రతి ఒక్క తరలిరావాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మా సులేమాన్ సార్ గారిని, అదేవిధంగా శ్రీకాంత్ సార్ గారిని, సౌజన్య మేడం గారిని కోరుతా ఉన్నాను. సార్ ఇక్కడ మా 18వ వార్డులో మా తాజ్ గారి మరి నేతృత్వంలో క్యాంప్ పెట్టారు. మరి మా వార్డులో కూడా మా 5వ వార్డులో క్యాంపు ఏర్పాటు చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీకు అన్ని విధాల మరి సహాయ సహకారాలు అందించే విధంగా పూర్తి బాధ్యత కూడా తీసుకుంటాను కూడా నేను ఇక్కడ కోరడం జరుగుతుంది. ఇంత చక్కటి క్యాంపును ఏర్పాటు చేసినటువంటి డాక్టర్స్కి వాళ్ళందరూ అభినందిస్తూ ఉన్నా. రాబోయేలో కూడా వారు ఇంకా ఇలాంటి క్యాంపులు ప్రతి ఏరియాలో కూడా కండక్ట్ చేసి ప్రజల యొక్క బాగోగుల ఆరోగ్య విషయంలో పూర్తి మరి సూచనలు పాటించే విధంగా వారు సలహాలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సులేమాన్ సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీకాంత్ సార్ గారు, అదేవిధంగా సౌజన్య మేడం గారు, అదేవిధంగా క్యాంప్ ఇన్ఛార్జ్ అయినటువంటి సరస్వతి మేడం, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా వార్డులో ముఖ్యంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇది అనుసంధానంగా ఉన్నటువంటి 5వ వార్డు కౌన్సిలర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, హరికృష్ణ గారు పాల్గొనడం, ఈ ప్రాంతంలో ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ ఏర్పడ్డదో ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా 18వ వార్డు ఇటు 5వ వార్డును దాదాపు మెడికల్ కాలేజ్ అడాప్ట్ చేసుకున్న సందర్భంలో గత 2 years నుంచి మరి విద్యార్థులు ఒక కుటుంబాన్ని వారి ఆరోగ్య పరిస్థితులను, వారి కుటుంబంలో షుగర్ కానీ, బీపీ కానీ, మిగతా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి మరి మంచిర్యాల మెడికల్ కాలేజ్ పర్యవేక్షణలో మా వార్డు ఉండడం మేము ఈ అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మా వార్డును పర్యవేక్షణగా మా వార్డును ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేసుకొని మా వార్డు యొక్క ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం వారి యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, సిబ్బందికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబో రోజుల్లో కూడా మా ప్రాంతంలో మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మా వార్డు ప్రాంత ప్రజలతో పాటు మంచిర్యాల పట్టణ ప్రజలు కూడా ఆరోగ్యంగా దిశగా మెడికల్ కాలేజ్ యొక్క సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మంచి డాక్టర్గా తీర్చిదిద్దే విధంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారిని తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సివిల్ సప్లై హమాలీ కార్మికులను అరెస్టు చేసిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు ఆరోపించారు. సివిల్ సప్లై కార్మికుల సమస్యలను పరిష్కరించమని కోరుతున్న వారిని జిల్లాలోని బెల్లంపల్లి, లక్షిట్పేట, తాండూర్లలో ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గత ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించి ప్రజా వ్యతిరేకతను చవిచూసిందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. సివిల్ సప్లై కార్మికుల వేతన కాలం డిసెంబర్ 23తో ముగిసిందని, 7 నెలలుగా వేతనాలు పెంచమని కోరుతున్న కార్మికులకు పెంచకుండా ఈ ప్రభుత్వం జాప్యం చేస్తుందని, వెంటనే వేతన సాధన చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఖలీందర్ అలీఖాన్, మిట్టపల్లి పాల్, జిల్లా ఉపాధ్యక్షులు పోరెండ్ల సంపత్, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా నాయకులు దేవి పోచన్న, రాయమల్లు, తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 2023 తోటి పాత వేతనాల కాల పరిమితి, సివిల్ సప్లై హమాలీ కార్మికుల వేతన కాల పరిమితి ముగిసింది. 7 నెలలుగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్లో కార్పొరేషన్ చైర్మన్ కలవడానికి పోతున్నటువంటి హమాలీ కార్మికులను ఇండ్ల మీదికి పోలీసులు పోయి అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి నిర్బంధించడాన్ని ఏఐటీసీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఇలా ప్రజా ప్రభుత్వంగా పేరు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
మీకు కేసీఆర్కు తేడా ఎక్కడ ఉందో కూడా ఈరోజు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్నటిదాకా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఒక నియంత అని మనం అందరం మాట్లాడినాం. కానీ అలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటో కూడా ఇలా మీరు బహడంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ దృష్టికి కానీ కార్పొరేషన్ చైర్మన్ల దృష్టికి కానీ సమస్యలు విన్నవించుకోవడానికి పోతున్నటువంటి ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికుల్ని లక్షపేటలో, బెల్లంపల్లిలో, తాండూరులో హమాలీ కార్మికులందరినీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కేసీఆర్ కు మీకు తేడా లేదు అనేటువంటి విషయం ఈరోజు బట్టబయలవుతా ఉన్నది. ప్రజా సమస్యల్ని పరిష్కరించకపోగా ఈరోజు ఆందోళనలు చేస్తున్నటువంటి కార్మికులను అరెస్టులు దిగడం అంటే ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి తెలియజేస్తూ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించి 2024 జనవరి 1వ తేదీ నుండి రావాల్సినటువంటి కొత్త వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించుకోవడం జరిగింది. ట్రస్మా జిల్లా శాఖ అధ్యక్షునిగా సిద్దయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏను శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ట్రస్మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యులు కలిగిన ట్రస్మా సంఘం సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు, సంఘం బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, ముఖ్య సలహాదారులు యాదగిరి శేఖర్రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, రాష్ట్ర కోఆర్డినేటర్ వామన్ రావు, ఉపాధ్యక్షులు వి డానియల్ రాజు, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, మాజీ కోశాధికారి శరత్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆదినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మచరణ్, జిల్లా నాయకులు, వివిధ మండలాల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. దేవుని మీద ఈ యొక్క జిల్లా సిద్దయ్య గారు ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా, మరియు చంద్రమోహన్ గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర పక్షాన నేను, మా యొక్క సెక్రటరీ, ట్రెజరర్స్ మరియు రాష్ట్ర కార్యవర్గం సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళకు హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ట్రస్మా అనేది
తెలంగాణ రాష్ట్రంలో 11,500 పాఠశాలల సభ్యత్వం కలిగినటువంటి ఆర్గనైజేషను. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఉన్నది. అయితే సగటున ఒక విద్యార్థి పైన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 90,000 రూపాయలు కాగా, మా యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒక విద్యార్థికి అయ్యే సగటు ఖర్చు కేవలం 20,000 రూపాయలే. అంటే ప్రభుత్వానికి అయ్యే ఒక స్టూడెంట్ ఖర్చు మీద 4 విద్యార్థులు ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. దీనివలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ఆదా అవుతున్నది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో సుమారు 3 లక్షల మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మరి మన యొక్క రాష్ట్రంలో మొత్తం విద్యార్థులలో 60% విద్యార్థులకు ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్య అందుబాటులోకి వస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 25 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. కాబట్టి ఈ రంగాన్ని మనం మానవ వనరుల రంగంగా గుర్తించి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను సంరక్షించుకోవాలి, వీటిని పరిరక్షించాలి, వీటిని ప్రోత్సహించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, అట్లాగే స్కూల్ కరస్పాండెంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అప్గ్రేడ్ అవ్వడానికి ఎలాంటి ట్రైనింగ్స్ కానీ ఇటువంటివి జరగడం లేదు. ఎస్సీఆర్టీ ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే వారు శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి మేము ట్రస్మా తరఫున రాష్ట్ర స్థాయిలో ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి, మరి ట్రైనింగ్ సెంటర్ ద్వారా మా యొక్క ఉపాధ్యాయులకు మరియు స్కూల్ కరెస్పాండెంట్స్కి అప్గ్రేడ్ అయ్యేటువంటి స్కిల్స్ని మేము డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. నిరంతరంగా ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కరెస్పాండెంట్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 9 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేశాము. మరి అట్లాగే ఇంకా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యం ఉన్నటువంటి భవనం లేకపోవడం, ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్స్ మేము ఇవ్వడానికి సౌకర్యం లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం అనేక కుల సంఘాలకు మరి ఇలాంటి భవనాలు ఇలాంటివన్నీ కేటాయించింది. అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి కులానికి కూడా మీరు ఒక 5 ఎకరాల స్థలాన్ని కనుక ఇచ్చినట్లయితే మేము ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో మరి మా యొక్క ఎక్స్పర్టైజ్, మా యొక్క అనుభవం, ఒక్కొక్కరం మేము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళం, మా అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి ఉపయోగపరుస్తాం. ట్రస్మా 2024-26 సంవత్సరానికి గాను మమ్మల్ని ఎన్నుకున్నందుకు ట్రస్మా మంచిర్యాల జిల్లా కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, ట్రస్మాను బలోపేతం చేసే దిశగా ట్రస్మాలోని ప్రతి సభ్యుని కష్టాలను ఎదుర్కొని వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుకొచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా మా రాష్ట్ర నాయకత్వం చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఉన్న సలహాలు సూచనలు తీసుకుంటూ వారి నాయకత్వంలో ముందుకెళ్తూ ట్రస్మా మంచిర్యాల జిల్లాను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ట్రస్మా సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో మన స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక సిస్టమాటిక్ ప్లాన్తో కరెస్పాండెంట్స్కి లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్, టీచర్స్కి కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పిల్లలకు హోలిస్టిక్ డెవలప్మెంట్ అయ్యే విధంగా అన్ని రంగాలలో వారిని ఆరితేరే విధంగా తయారు చేసుకున్నట్టుకు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరితో పాటు పేరెంట్స్కి కూడా, ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర ముఖ్యంగా పోషిస్తుంది కనుక వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేసి రాష్ట్రానికి ఆదర్శంగా మన మంచిర్యాల జిల్లాను నిలిపే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి. మంచిర్యాల పట్టణంలోని గోపాలవాడ గాంధీనగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా పోచమ్మ బోనాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని పురవీధుల గుండా డప్పు వాయిద్యాలతో, శివసత్తుల పూనకాల నృత్యాలతో పోచమ్మ ఆలయం వరకు చేరుకొని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో కాపాడాలని, పాడి పంటలను ఇవ్వాలని పోచమ్మ తల్లిని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శివసత్తులు వైశాలి, అంగల రాజేశం, శ్రీపతి శ్రీనివాస్, మల్లేష్, బియాల రాజేశం, చందు, పంగకుమార్, సతీష్, కావేటి రాజు, బట్టి కృష్ణ, బత్తుల శ్రీనివాస్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చేయడం జరుగుతుంది గాంధీనగర్ మంచిర్యాలపట్నంలో. సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసం బోనం చేయడం జరుగుతుంది. పంటలు, పిల్లలు, జల్లలు అందరూ బాగుండాలని ఆషాఢ మాసం బోనాలు చేయడం సంవత్సరానికి ఒకసారి చేస్తాం. మంచిర్యాల పట్టణంలో మహారాష్ట్రలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహి తలా అలై 102వ ఉర్సు ఉత్సవాలను వి చిల్లీపాక్ వద్ద హజరత్ బాబా తాజుద్దీన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ బాబా సేవా సమితి సభ్యులు సోహెల్ ఖాన్ మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఖురాన్ కని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, 3 గంటల నుండి 5 గంటల వరకు మహీఫిలే సమా, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు బాబా తాజుద్దీన్ శోభయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ శోభయాత్ర గుర్రాలతో, డప్పు వాయిద్యాలతో నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజుద్దీన్ బాబా సేవా సమితి కమిటీ సభ్యులు అమ్జద్ అలీ ఖాన్, మహమ్మద్ మతీన్, షాకీర్, తాజ్, అహ్మద్ షాహిద్, అల్తాఫ్, ఫయాజ్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. नज़र के एक इशारे में बदल दे दिल की दुनिया, नज़र के एक इशारे में खुदा के औलिया आज भी ज़िंदा है अपने मज़ारों में। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सरजमीन मंचिरियाल को इतला दी जाती है कि सरकार ताजुल औलिया का जश्न मुबारक चिल्ला शरीफ गौस पाक पेट्रोल पंप के चौरस में मनाया जा रहा है। तमाम आशिकान औलिया अल्लाह, तमाम सरकार ताजुल औलिया के चाहने वाले सभी से गुजारिश है इस नूरानी महफिल में शिरकत करके सवाब दारन हासिल करें और सरकार ताजुल औलिया के चश्मे चिराग अलहाज सैयद फरीदुद्दीन ताजी साहब, उनके नूर नज़र सैयद शाह हुसैन क़िबला सरकार की हिदायत पर हज़रत बाबा ताजुद्दीन सेवा समिति की जानिब से सरकार ताजुल औलिया का जश्न मुबारक मनाया जा रहा है। और इस मुबारक में संदल में लंगर का भी इंतज़ाम है और कुरान खानी का भी है और महफिल समा और जुलूस का भी आगाज़ हो रहा है। तमाम हजरात से गुजारिश है कि इस नूरानी महफिल में शिरकत करके सवाब दारिन हासिल करें और अल्लाह ताला से दुआ है कि अल्लाह के नेक बंदों के सदक़े में एलालमीन इसमें जितने भी हजरात हिस्सा लिए उनके घरों में, कारोबारों में, उम्रों में बेपनाह बरकतें अता फरमाएँ और सरकार ताजुल औलिया के ख़ास निगाह करम फ़ैज़ और दारी और सारी अता फरमाएँ। तभी से दुआ है कि इस नूरानी महफिल को कामयाब करे और कामरान करे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువు అయినటువంటి మరి పీరాని పీర్ దస్తగీర్ రహమతుల్లాహి తాలా అలై యొక్క సిల్లే షరీఫ్ వద్ద మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రసిద్ధి గాంచినటువంటి హజరత్ సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహి తాలా అలై యొక్క 102వ వర్ధంతి శోభాయాత్ర మరి ఈరోజు ఒక ముస్లింలే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై ఈ యొక్క గొప్ప వేడుకలను నిర్వహించుకుంటూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఖురాన్ మైఫిల్ కార్యక్రమము, మరి 3 గంటల నుంచి 5 గంటల వరకు మైఫిల్ సమా ఖవ్వాలి ప్రోగ్రాము, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మరి ఈ యొక్క శోభయాత్ర మరి పీరాని పీర్ దస్తగీర్ రహమతుల్లాహి తాలా అలై యొక్క మరి జిల్లే షరీఫ్ నుండి ప్రారంభం అవుతా ఉంది. సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున గుర్రాలతోని, డప్పులు వాయిద్యాలతోని అంగరంగ వైభవంగా మరి కుల మతాలకు అతీతంగా మరి హిందూ, ముస్లిం కులము భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా కార్యక్రమానికి మా తాజుద్దీన్ సేవా సమితికి ఎవరైతే మాకు దాతలుగా మరి సహాయ సహకారం అందించిన వాళ్ళందరూ కూడా మరి ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని మరి భగవంతుడు ఈ మంచిర్యాల జిల్లా పైన మరి ఎంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ మరి ఏదైతే ఈరోజు ఇంత మంచి ఘనంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నారో అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఆషూర్ ఖానా ఉంది. మరి ఈ ఆషూర్ ఖానా కూడా ఇక్కడ మరి కుల మతాలకు అదేవిధంగా ప్రతి మొహరం
పీర్ల గుండం దగ్గర కూడా అనేక మంది వస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ యొక్క గుండంకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్లాబు మరి ఇప్పటికి 5 లక్షల రూపాయలు మంజూరైన గతంలో మరి ఇంకొక 5 లక్షలు అంటే సుమారు 10 లక్షల రూపాయలు మాకు మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తే మరి వచ్చే మొహరం కల్లా మరి మంచిగా ఆశూర్ ఖానా ఈ యొక్క స్లాబ్ ఏర్పాటు చేసుకొని మరి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మరి చూసుకుంటామని చెప్పి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. हर साल की तरह इस साल भी हज़रत सैयद मोहम्मद बाबा ताजुद्दीन नागपुरी रहमतुल्लाह अलैह का 102वां सालाना संदन उर्स मनाया जा रहा है और इसी दौरान आज सुबह कुरान खानी और उसके बाद फातिहा खानी, उसके बाद लंगर का आगाज़ भी किया गया है और इसके बाद 3 बजे महफिल समा होगा। महफिल समा के बाद 6 बजे से जुलूस निकाला जाएगा। ये जुलूस आलीशान जुलूस जो है सो अपने शिला शरीफ से होते हुए बस स्टैंड रेलवे स्टेशन पर ख़त्म होगा। इस महफिल में जितने भी हजरात शिरकत किए हैं, जितने भी लोग साथ दिए हैं, जितने भी लोग इसको आगे बढ़ाने के लिए, कामयाब करने के लिए जितने भी लोग हिस्सा लिए हैं, उन सबको सरकार ताजुल औलिया के फैज़ो बरक़ात, उनके दुआएं सबको पहुँचे और सब जितने भी हजरात इस पुरानी महफिल में शामिल होते हैं, जितने भी लोग यहाँ आते हैं, उन सबको सरकार ताजुल औलिया के फैज़ो बरक़ात से, उनके सबके वसीले से अल्लाह ताला से दुआ है कि हर किसी के मन्नता मुरादा जो भी ख्वाहिश जो भी लेके आते हैं उन सबको पूरा करें। మందమరి మండలం యాపల్ ప్రాంతంలో తెలంగాణ రజకుల వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మడేలమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా మడేలమ్మ బోనాల జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రోజు మడేలమ్మ బోనాల పండుగ రజకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులు మడేలమ్మ తల్లికి బోనం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మందమరి రజకుల ఆధ్వర్యంలో భక్తులు వచ్చి మడేలమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దురిశెట్టి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు చందర్, కోశాధికారి జంగపల్లి సంపత్, కమిటీ మెంబర్స్ రామచందర్ కుమార్, మామిడి రామచందర్, వారం సమ్మయ్య, నాంపల్లి మల్లయ్య, ముస్క రమేష్, ఇంద్రరాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన జిల్లా వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ. సివిల్ సప్లై హమాలీ కార్మికుల అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధం. కార్మికుల అణిచివేతలో గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాల్లో తేడా ఏమీ లేదు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక. జిల్లా అధ్యక్షునిగా సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా ఊదరి చంద్రమోహన్ గౌడ్ ప్రమాణ స్వీకారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.